అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన 3 రకాల ప్రసాదాలు మనము ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను పులిహోర, వడ, శనగల ప్రసాదం చేస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఈ ప్రసాదాలు మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ముందుగా 2 సార్లు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆవాలు వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 or 3 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోండి. ఈ నువ్వులు కొంచెం చిటపటమన్నాక వీటిని తీసి పక్కన ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును బాగా ఇలా పిసుకుతూ కలుపుతూ, అస్సలు వాటర్ వేయకండి. వాటర్ వేయకుండా ఈ చిక్కగా కలుపుతూ ఇలా పిండి ఒక బౌల్లో పక్కన పిండుకోండి. మళ్ళీ అస్సలు వాటర్ యాడ్ చేయకండి. ఇలా చిక్కగానే పిండుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దానిలో మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని దీంట్లో వేసుకొని దీంట్లో ఒక 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మరిగించుకోండి. చింతపండు పులుసు చిక్కపడే వరకు బాగా మరిగించుకోండి. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించుకోండి. చూడండి, ఇలా చింతపండు దగ్గర పడ్డాక దీన్ని తీసి పక్కన ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసి ఇదంతా కొంచెం శనగపప్పు, 2 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ మినప్పప్పు, కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా దూరగా వేయించుకోండి. పల్లీలు అన్నీ బాగా దూరగా వేగాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా దూరగా వేయించుకోండి. దీంట్లో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఇవి కూడా అన్నీ బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోండి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాక దీంట్లో ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇవి కొంచెం వేగాక దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా బాగా వేయించుకోండి. ఈ కరివేపాకు కొంచెం చిటపడమన్నాక దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకొని, మనం ముందుగా పులుసులో వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా ఒక గ్లాస్ రైస్ ఇలా ఉడికించుకొని బాగా చల్లార పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఆవాలు వేయించుకున్నాం కదా, నువ్వుల పొడి, అది దీంట్లో ముందుగా కలుపుకోండి. ఇదంతా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. అన్నంకంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసాన్ని వేసుకుందాం. ఈ చింతపండు రసాన్ని తర్వాత దీంట్లోనే మనం పోపు వేసుకున్నాం కదండి, ఆ పోపు కూడా దీంట్లోనే వేసుకొని ఇదే టైంలో మీకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకొని అన్నంకంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇదంతా బాగా అన్నంలో కలిసేటట్టు ఇదంతా బాగా కలుపుకుంటే మనకు ఎంతో రుచికరమైన పులిహోర ప్రసాదం ప్రిపేర్ అయిపోయినట్టేనండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా అమ్మవారికి పెడితే చాలా ఇష్టంగా ఉంటుందండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చి వడల ప్రిపరేషన్ చూద్దాము. ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని దీన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక 3 అవర్స్ బాగా నాననివ్వండి. 3 అవర్స్ అయ్యాక చూడండి పప్పు బాగా నానింది. ఇలా బాగా నానాక దీన్ని ఒక మిక్సీ జార్లో
తీసుకొని దానిలో ఇదంతా వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్నాక దీంట్లో ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి. కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటూ పట్టుకోవాలి. ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను పక్కగా కొంచెం పప్పు తీసి పక్కన పెట్టుకున్నాను, అది దీంట్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, ఒక 3 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే పప్పు నానబెట్టేటప్పుడు ఒక కప్పుకు ఒక 1/2 కప్పు బియ్యము నానబెట్టుకోండి. దాంతో పాటు నానబెట్టుకుంటే బియ్యం పిండి లేకపోయినా అది కూడా మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. దీనిలోనే కొంచెం వంట సోడా కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇదంతా ఇలా బాగా కలిసినాక ఇప్పుడు ఒక స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేద్దామండి. దీంట్లో వేసుకుంటే చూడండి ఇది కాలుతుంది. ఇప్పుడు వడలన్నీ ఇలా ఒత్తుకుంటూ దానిలో హోల్స్ చేసుకుంటూ ఇలా అన్నీ వేసుకోండి. బాగా ఎక్కువగా వేసుకోకండి, ఒక 5 వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేయగానే వెంటనే కదపకుండా ఒక 10 సెకండ్స్ ఆగి ఇలా కదిపితే ఇవన్నీ విడివిడిగా వచ్చేస్తాయండి. ఇవంతా అటు ఇటు అంటూ వీటిని బాగా గోల్డెన్ రంగులోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. చూడండి మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక టిష్యూ పేపర్ వేసుకొని దానిలో వేసుకోండి. దీంతో మనకు వడలు ప్రిపరేషన్ అయిపోయినట్టేనండి. చూడండి ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. కాల్చుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ శనగల ప్రసాదం చూద్దామండి. ఇక్కడ నేను ముందుగా ఒక 1 గ్లాస్ శనగలు తీసుకొని ఒక 4 అవర్స్ బాగా నానబెట్టుకున్నానండి. ఇవన్నీ బాగా వాష్ చేసుకొని స్టవ్ పైన ఒక 15 మినిట్స్ వరకు 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకున్నాను. మీకు ఇష్టమైతే కుక్కర్లో అయినా ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో కొంచెం శనగపప్పు, ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోండి. ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని మనం ముందుగా ఉడికించుకున్న శనగల్ని దీంట్లో వేసేయండి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే దీంట్లో ఉన్న మిర్చి, కారము, ఉప్పు అంతా దీనికి పడుతుందండి. మూత తీసి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక నేను కొంచెం ముందుగా పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను, దాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆవిరికి ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇదంతా ఒకసారి కలుపుకుంటే దీంట్లో కొత్తిమీర వేసుకుంటే మనకు ఈ శనగల ప్రసాదం ప్రిపేర్ అయిపోయినట్టేనండి. మీరు దీన్ని సాయంత్రము పిల్లలకు స్నాక్స్గా చేయాలనుకుంటే దీంట్లోనే సన్నగా తరిగిన ఆనియన్, నిమ్మకాయ కలిపి ఇస్తే చాలా బాగుంటుంది. ప్రసాదంగా అయితే ఇలా చేసుకుంటే పర్లేదండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి అండ్ మా ఛానల్ని ఫాలో కూడా అవ్వండి. మీరు కూడా ఈ ప్రసాదాలన్నీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.